హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను చేసిన రెసిపీ ఎగ్ ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేశానో చూపిస్తాను, చూసి మీరు కూడా చేసుకోండి. ముందుగా ఎగ్ ఆమ్లెట్ కోసం 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చీలు కూడా కట్ చేశాను. ఇప్పుడు 3 కోడిగుడ్లను తీసుకొని ఒక బౌల్లో ఈ గుడ్లను కొట్టిపోసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, రుచికి సరిపడా 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు 3, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ 1 గుప్పెడన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కారం కరిగేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి వెడల్పాటి కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఒక 5 చెంచాల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకొని, ఇప్పుడు మిగిలిన సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని, ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే ఒక చిటికెడంతా ఉప్పు చల్లుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ఒక 50% మగ్గిన తర్వాత దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని, మళ్ళీ ఈ ఉల్లిపాయకు సరిపడా 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఉల్లిపాయకు ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేలాగా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న గుడ్లో కొట్టిపోసుకున్న మిశ్రమాన్ని ఇలా బీట్ చేసుకొని వెడల్పుగా అంతా ప్యాన్ నిండా వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి స్లోగా అంచుల వెంబడి కదిలిస్తూ మొత్తంగా ఎగ్ ఆమ్లెట్ పైకి వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, నీట్గా రావడానికి ఒక ప్లేట్ పైన బోర్లించుకొని ఇలా రివర్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి ఎగ్ ఆమ్లెట్ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ ఆమ్లెట్ కర్రీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.